బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. చుట్టుపక్కల వారు మనల్ని చులకన చేసి మాట్లాడేటప్పుడు ఏ విధంగా డీల్ చేయాలండి? ఎందుకంటే కంపెనీలో సహోద్యోగి ఎవరైతే ఉంటారో కొంత చులకన చేసి చులకన భావంతో మాట్లాడుతూ ఉంటారు. మన ఫ్రెండ్స్లో చూసుకుంటే కొంతమంది వేగ్గా మాట్లాడేస్తూ ఉంటారు. అంటే మాటలు అలా ఇసిరేస్తారు అంతే, చులకన చేసి మాట్లాడుతూ ఉంటారు. కొన్నిసార్లు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ మధ్య కూడా చూసుకుంటే చులకన చేసి మాట్లాడేస్తారు. వీళ్ళు ఇంతేలే, అంతే కదా, నువ్వు మనం చేసావు కదా, నీ క్యారెక్టర్ అదే కదా, నువ్వు అదే కదా, అంత చీప్గా మాట్లాడేస్తుంటారు. అంటే అది ఎంతవరకు ఉంటుందంటే మానసికంగా క్షోభించే విధంగా ఉంటుందన్నమాట. సొసైటీలో మనం చాలామందిని చూస్తూ ఉంటాం. పొరపాటున పక్కన దగ్గరికి వెళ్ళి మన పర్సనల్స్ వాళ్ళకి చెప్పామా, వాడు అక్కడి నుంచి మనం చులకన చేసి చూడటం, మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు. మనం ఏదో బిలీఫ్, మన ఫ్రెండ్ అది ఇదని చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. ఇంట్లో వాళ్ళు అయితే పడతాం, కానీ బయట వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎన్నిసార్లు పడుతూ ఉంటాం. కొన్ని చూసి చూడనట్టు వదిలేస్తాం, కానీ కొన్ని అయితే తీసుకోలేం కదా. సో పక్కన వాళ్ళు మనల్ని చులకన చేసి మాట్లాడుతున్నా కూడా ఎలా బిహేవ్ చేయాలి? కొన్నిసార్లు కొంతమంది టాలరేట్ చేసుకోలేరు, లాక్ కొట్టేస్తారు. అలా అని కాకుండా జనరల్గా అటువంటి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలంటారు? వాళ్ళని హ్యాండిల్ చేయడానికి మల్టిపుల్ వేస్ ఉన్నాయండి. ఈ వీడియోలో ఒక 4 పాయింట్స్ దాని గురించి మాట్లాడుతాం. అవునా? రైట్. ఫస్ట్ అండర్స్టాండ్ దేర్ సైకీ అండి. ఓకే, చులకన ఎందుకు చేస్తున్నారు? నేను ఒక వీడియో చూసాను రీసెంట్గా. హాస్పిటల్, చాలా వైరల్ అయిన వీడియో ఇప్పుడు చూపించడం కుదరదు, నేను చెప్తున్నా, మీరు వీడియో ఫ్రేమ్ చేసుకోండి. హాస్పిటల్లో వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఓకే, అపాయింట్మెంట్ కోసం వెయిటింగ్, చైర్లో కూర్చొని ఉన్నాడు. టీవీ అదేదో చూసుకుంటూ కూర్చున్నాడు. వెనక నుంచి ఒకడు వస్తాడండి, వచ్చి దవ్వాడ పగిలిపోయేటట్టు కొడతాడు. ట్రూ అండి, సీసీటీవీలో రికార్డ్ అయింది, ఇది ట్రూ ఇన్సిడెంట్. కొడితే దవడ పగిలిపోతుంది వాడికి. కూర్చున్న వ్యక్తికి ఎంతో కోపంగా లేచి ఇట్లా చూస్తాడు. వెనకున్నాడు పిచ్చాడు, నవ్వుతాడు. కొన్ని ఇన్సిడెంట్స్ అలా నవ్వుతుంటే ఈ అబ్బాయికి వచ్చిన కోపం అన్ని సెకండ్స్లో పోయింది. అరే పాపం పిచ్చోడు అని చెప్పి డాక్టర్లను పిలిచి ఇతన్ని అప్పచెప్పి సైకియాట్రిక్ వార్డుకి పంపిస్తారు. నేను ఇక్కడ ఈ ఇన్సిడెంట్ చెప్పడానికి కారణం ఏంటంటే, చులకనగా చేసి మాట్లాడే వాళ్ళు వెనక నుంచి వచ్చి కొట్టిన వ్యక్తులు లాంటి వాళ్ళు. యాక్చువల్గా వాళ్ళు ఒక మానసిక స్థితిలో బాధపడుతున్నారు. వాట్ ఏ పవర్ఫుల్ ఎగ్జాంపుల్ అండి. వాళ్ళు చులకనగా చేసి ఎందుకు మాట్లాడతారంటే, ఇప్పుడు మీరు ఇక్కడున్నారు, నేను ఇక్కడున్నా లైఫ్లో, రైట్? మీకంటే నేను ఎదగాలనుకుంటున్నా. ఒకటి ఇలా ఎదగటం, ఓకే అండి, లేదా నేను ఇక్కడే ఉండి మిమ్మల్ని కిందకు దొక్కటం. మిమ్మల్ని కిందకి చేస్తే ఇప్పుడు నేను పైకి వచ్చినట్టు అనుకుంటున్నానా లేదా? కనిపిస్తున్నా? అబ్సల్యూట్లీ. రియల్గా కావట్లేదు ఫీలింగ్. మిమ్మల్ని చులకనగా చేయటం ద్వారా నేను గొప్ప అని ఇంటర్నల్గా వాళ్ళకి ఫీలింగ్ వస్తుంది. అదో పెద్ద మానసిక జబ్బు. అబ్సల్యూట్లీ, బాగా చెప్పారు మీరు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఇష్యూ. అయితే ఇందాక చెప్పిన ఇన్సిడెంట్కి పిచ్చి అనను నేను, మెంటల్గా బ్యాలెన్స్ లేని అతను వచ్చి కొడితే అయ్యో పిచ్చోడే అనుకుంటే మనకు బాధ కలగలే, కానీ దెబ్బ తగిలింది. ఎస్, అలా ప్రతిరోజు దెబ్బలు తినలేంగా. అవును, వాళ్ళని కూడా హ్యాండిల్ చేయాలి. ఈ ఎగ్జాంపుల్ చెప్పడానికి కారణం ఏంటంటే, అవతల వాళ్ళు మిమ్మల్ని చులకన చేసేది వాళ్ళు గొప్ప అని ఇంటర్నల్గా ఫీల్ అవ్వటానికి. ఎస్, నెంబర్ 1. అయితే ఇది అర్థమైతే ఏమవుతుందంటే, నెంబర్ 1, అవతల వాళ్ళ మీద ద్వేషం పెరగదు, యాక్చువల్గా జాలేస్తుంది. అవతల వాళ్ళ మీద మీకు కోపం రాదు. అవతల వాళ్ళ మీద మీరు కోపం రాకపోతే వాళ్ళని చాలా సింపుల్గా హ్యాండిల్ చేస్తారు. చిన్న ఎగ్జాంపుల్తో పెద్ద మెడిసిన్ ఇచ్చినట్టు చాలా సింపుల్గా హ్యాండిల్ చేస్తారండి. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. వీళ్ళని హ్యాండిల్ చేసేటప్పుడు వాళ్ళు రెచ్చగొడితే మనం రెచ్చిపోకూడదండి. పాయింట్ నెంబర్ 1. 4 పాయింట్స్. ఫస్ట్ పాయింట్, వాళ్ళు రెచ్చగొడితే మనం రెచ్చిపోకూడదు. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఇప్పుడు మీరు నన్ను వచ్చి చాలా చులకనగా చేసి మాట్లాడారండి, ఒక ఎగ్జాంపుల్గా అనుకుందాం. నేను రెచ్చిపోతున్నాను అంటే నేను ఇండైరెక్ట్లీ మీరు చెప్పిందంతా నేను యాక్సెప్ట్ చేస్తున్నా. మీరు వచ్చి కశ్యప్ నువ్వు అబ్బాయి కాదు నేను చూపిస్తా అంటే నేను యాక్సెప్ట్ చేసాగా. ఎస్ ఆర్ నో? yes. కాదు, వాళ్ళు నన్ను రెచ్చగొడుతున్నారు. వాళ్ళు రెచ్చగొట్టట్లా,
వాళ్ళు చెప్పిన దాంట్లో అవతల వాళ్ళు నన్ను చులకనగా చేసి మాట్లాడితే నాకు కూడా ఎక్కడో డౌట్ ఉందండి లోపల. లేకపోతే నేను హర్ట్ అవ్వను, యాక్చువల్గా అయితే హర్ట్ అవ్వను. యూఆర్ గెటింగ్ ఇట్? కొంతమంది రాజకీయ నాయకుల్లో నేను చూశానండి, ఓకే, నో నేమ్స్ మెన్షన్, దే ఆర్ వెరీ స్ట్రాంగ్. వాళ్ళు ఉండకపోతే కుదరదు. థిక్ స్కిన్డ్ పీపుల్ అంటారు వాళ్ళని. యూఆర్ గెటింగ్ ఇట్? సో ఫస్ట్ పాయింట్, అవతల వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోకుండా ఉండాలి అంటే ఫస్ట్ వాళ్ళు చెప్పే దాంట్లో నిజం లేదు అని ఫస్ట్ నేను నమ్మాలి. నెంబర్ 1. నెంబర్ 2, సెకండ్ పాయింట్, ఎప్పుడైతే ఇది నమ్ముతామో సెకండ్ పాయింట్ కాన్ఫిడెన్స్ అండి. మనలో కాన్ఫిడెన్స్ పడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకళ్ళు వచ్చి కశ్యప్ నువ్వు అసలు మంచి స్పీకరే కాదు, మంచి కోచే కాదు, నువ్వు వేస్ట్, నిజమే అంటావా? నేను మంచి కోచ్ కాదు అని నాకు నమ్మకం లేదు, మంచి కోచ్ అని నాకు నమ్మకం లేదనుకోండి, అవతల వాళ్ళ మాటలకు నేను రెస్పాండ్ అవుతున్నాను. అవును, యువర్ గెటింగ్ మై పాయింట్? అవతల వాళ్ళ మాటలకు నేను రెస్పాండ్ అవుతున్నా అంటే నా మీద నాకు నమ్మకం లేదు. నో కాన్ఫిడెన్స్. అబ్సల్యూట్లీ. లో కాన్ఫిడెన్స్ ఆర్ నో కాన్ఫిడెన్స్, దీంట్లో ఏదో ఒకటి జరుగుతుంది. అప్పుడు ఇక మనం రెచ్చిపోతూనే ఉంటాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల వాడు మనల్ని చులకన చేశాడు అంటే దానికి ఇంకొక డీప్ అర్థం ఏంటంటే వాడికి మన సత్తా అర్థం కాల, లేదా మన గొప్పతనం అర్థం కాలేదు. అంతే. గొప్పతనం అర్థమైనా యాక్సెప్ట్ చేయలేని మైండ్ సెట్. అబ్సల్యూట్లీ. యాక్సెప్ట్ చెయ్యాలి అని తెలిసిందనుకోండి, వాడికి అంత మెచ్యూరిటీ ఉంటే గొప్పతనం కనపడుతుంది. నా గొప్పతనం తెలియని వాడు నన్ను చులకనగా చేసి మాట్లాడుతుంటే నేను రెస్పాండ్ అవుతున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గొప్పతనం నాకు తెలీదు. నేను ఒక హిందీలో దీనికి ఒక లైన్ ఉందండి, తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. హాతీ చెల్లే బజార్ కుత్తే బోకే హజార్. అంటే ఏనుగు టీవీగా నడుచుకుంటూ పోతుంటే 10 కుక్కలు అరుస్తుంటాయి. బా, ఎవరు గెటింగ్ ఇట్? ఏనుగు తిరిగి అరవద్దు అని చెప్పదు, కాముగా నడుచుకుంటూ పోతుంది. అవి ఎందుకు అరుస్తున్నాయి? వామ్మో ఇంత పెద్దగా ఉందేంటి, అరిచి అటెన్షన్ కి ఏనుగు పట్టించుకోదు. ఎవరు గెటింగ్? ఇది ఫస్ట్ అండి. ఒకటి, రెచ్చగొడితే రెచ్చిపోవద్దు. అలా జరగాలి అంటే సెకండ్ పాయింట్, మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలంటే అవతల వాళ్ళు చెప్పేది నిజం కాదు అని ఫస్ట్ నేను కన్విన్స్ అవ్వాలి. అవును, యూఆర్ గెటింగ్ మై పాయింట్? యాక్చువల్గా మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడైతే పవర్ఫుల్గా ఉంటుందో అవతల వాడు చులకన చేసినా మనం హర్ట్ అవ్వం. రైట్? థర్డ్ పాయింట్, వాళ్ళు చులకనగా చేస్తుంటే నా మీద నాకు నమ్మకం ఉంది, నేను కామ్గున్నా, ఫెంటాస్టిక్, నేను హర్ట్ అవ్వట్లా. మరి వాళ్ళంతే వదిలేయాలా? వాళ్ళంతే మాట్లాడుతూ ఉంటే ఎన్ని రోజులైనా కామ్గా ఉండాలా? ఉండకూడదు. కొంతవరకు ఓకే అండి. చాలామంది ఏమంటారంటే ఇగ్నోర్ చేయండి అంటారు. ఒక లెవెల్ వరకు ఇగ్నోరింగ్ ఓకే, లెవెల్ 1, 2, 3 వరకు ఓకే. ఓకే, దాని తర్వాత పోయి కమ్యూనికేట్ చేయాల్సిందే. కమ్యూనికేట్ ఎట్టి పరిస్థితుల్లో బాబు. ఆ కమ్యూనికేట్ చేసేటప్పుడు వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చేస్తున్నాడు? వాడికి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు యాక్చువల్గా. మనం మాట్లాడే మాట వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ని ఇంకా తగ్గించేటట్టు మాట్లాడామనుకోండి, వాళ్ళు ఇంకా పైకి లేస్తారు. ఇప్పుడు ఒక సింహం వేటాడి తింటోంది ఏమండి, చుట్టుపక్క నుంచి తోడేళ్ళు వస్తాయి, నక్కలు వస్తాయి. రైట్? వాటికి వేటాడే కెపాసిటీ లేదు అంతగా. ఆర్ వేటాడితే చిన్న వాటినే వేటాడగలుగుతాయి. సింహం ఏనుగును వేటాడగలుగుతుంది, ఏది నక్క తోడేళ్ళని వేటాడమనండి లేదు. కానీ దీనికి ఏనుగును తినాలని ఉంటుంది. సో ఇదేం చేస్తుంది? సింహం వేటాడిన తర్వాత చిన్నగా పోతుంది, పోయి చిన్నగా ఆ ఫ్లెష్ను లాగుతుంటుంది. ఎవరు గడిగా సింహం ఇది ఎక్కువ లాక్కోపోతే నా కడుపు నిండదు అని ఎప్పుడైతే గమనిస్తుందో ఒక్కసారి గర్జించి చూస్తుంది. గర్జన కూడా చేయదు, ఒక్కసారి చూస్తుంది, నక్కా తోడేళ్ళు వెళ్ళిపోతాయి. అంతే, నక్కా తోడేళ్ళని అలౌ చేసామా అది మొత్తం ఖాళీ అవుతుంది. సో అవతల వాళ్ళు చులకనగా చేసి మాట్లాడుతుంటే ఒక లెవెల్ వరకు మనం నోరు మూసుకొని కూర్చోవచ్చండి. తర్వాత మీరేం అరవక్కర్లా, వాళ్ళతో ఏం గొడవపడక్కర్లా. మీరు అరిచి గొడవపడ్డారా అంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా కరెక్ట్గా లేదని అర్థం. అంతే. సో వాళ్ళు దేని మీద మాట్లాడుతున్నారో ఆ స్టాండ్ తీసుకొని క్వశ్చన్ చేయొచ్చు. అంతే. వెరీ పవర్ఫుల్ అండి. స్టాండ్ తీసుకొని బాస్ ఐ రెస్పెక్ట్ యూ, బట్ యు నో వాట్, ఇది మాత్రం నేను టాలరేట్ చేయనండి. చాలా బాగా చెప్పారు. ఐ రెస్పెక్ట్ యూ, ఐ రియల్లీ రెస్పెక్ట్ యూ, మీరంటే నాకు చాలా ఇష్టం, చాలా గౌరవం, బట్ ఇది ఐ విల్ నాట్ టాలరేట్, ఇది మాత్రం కుదరదు, టాలరేట్ చేయను.
ఇక్కడ ఏమవుతుందంటే అండి, ఇక్కడ గొడవలు అయిపోతాయి బాగా. కానీ మీరు ఇందాక చెప్పారు చూసారా, ఐ రెస్పెక్ట్ యూ అంటే గివింగ్ రెస్పెక్ట్, ఆ గౌరవాన్ని ఇచ్చేస్తున్నారు. కానీ ఇది నేను టాలరేట్ చేయలేననే విషయాన్ని కూడా వాన్ చేస్తాను. ఇది మాత్రం ఎక్కువ నేను కంటిన్యూ. కశ్యప్, అవతల వాళ్ళు వినకపోతే 2-3 ప్లీజ్ అండర్స్టాండ్, అవతల వాళ్ళకి చొరకలు తగులుతాయండి, తగలకుండా ఉండవు ఎవరికి. నాకు అన్నారు కదా, సింహం ఇలా చూస్తే ఆటోమేటిక్ ఆ సెగ తగులుతుందండి, తగులుతుంది. ఎట్టి పరిస్థితులు అవతల వాళ్ళకి కూడా అర్థమవుతుంది, అరే వీటితో జాగ్రత్తగా ఉండడం మంచిది, అనవసరంగా దగ్గరికి పోవద్దు. కానీ అసలు మనం సింహం అని మనకే నమ్మకం లేకపోతే గాడిదలాగా ఎవడెక్కినా ఎక్కించుకుంటూ. నేను డిస్టెన్స్ మెయింటైన్ చేయమనట్లేదండి, బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది తప్పర్థం చేసుకునేది ఏంటంటే, వాళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. డిస్టెన్స్ మెయింటైన్ చేసేటప్పటికి ఏమవుతుందంటే ఒంటరిగా మిగిలిపోతారు వాళ్ళు. జూనియర్ ఎన్టీఆర్ గారిది ఒక సినిమా ఉందండి, బృందావనంలో ప్రకాష్ రాజ్ గారిది ఒక డైలాగ్ ఉంటుంది. ఆయన అందరినీ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఉంచుతాడు, అవును, లాస్ట్లో ఓపెన్ అయిపోతాడు. సో అవతల వాళ్ళు చులకన చేసి మాట్లాడుతుంటే వాళ్ళని డిస్టెన్స్ ఏం మెయింటైన్ చేయక్కర్లా, ప్రేమతో మీ హద్దుల్లో మీరు ఉండండి. బోర్డర్లో మనం చేసేది అదే కదండి. అవునవును. వేరే కంట్రీ టెర్రరిస్టు లోపలికి వస్తుంటే మనం ఏం కాల్పులు జరపక్కర్లా, బాబు లోపలికి వచ్చావా చాలా కష్టం, జాగ్రత్తగా ఉండు, ఒప్పుకోం అనో 2-3 ప్రూఫ్లు చూపించామా తెలిసిపోతుంది. సో ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, వాళ్ళు రెచ్చగొడితే మీరు రెచ్చిపోకర్లా, రైట్? అలా జరగాలి అంటే మీలో కాన్ఫిడెన్స్ ఉండాలి. ఏం కాన్ఫిడెన్స్ ఉండాలి? అవతల వాళ్ళు మిమ్మల్ని చులకన చేస్తుంటే అది నిజమని ఫస్ట్ మీరు నమ్మకం ఉండాలి. అవును. అది జరగాలి అంటే మీ మీద మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలండి, రైట్? థర్డ్, ఒక లెవెల్ వరకు టాలరేట్ చేయొచ్చు, స్టాండ్ తీసుకోవాలి. థర్డ్ ఈజ్ స్టాండ్ తీసుకోవాలండి, టాలరేట్ చేయటానికి లేదు. అవతల వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూనే మీ పాయింట్ మీరు చెప్పచ్చు. బాస్, ఇన్నఫ్ ఈజ్ ఇన్నఫ్, ఐ కాంట్ టాలరేట్ దిస్, ఐ స్టిల్ రెస్పెక్ట్ యూ బట్ ఐ విల్ నాట్ టాలరేట్ దిస్ అని మీరు చెప్పచ్చు. ఇవి గనక చేశారా, మెయింటైనింగ్ రిలేషన్షిప్, అటువంటి వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయటం చాలా 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 ఈజీ అండి. ఫోర్త్ పాయింట్ ఏంటంటే, ఇది వెరీ పవర్ఫుల్ అండి, లీడర్షిప్లో చాలా ఉపయోగపడుతుంది. ఓకే. ప్రతిసారి మిమ్మల్ని చులకన చేసి మాట్లాడిన ప్రతిసారి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదండి. ప్రతి దానికి సమాధానం చెప్పినా మనం చులకన అవుతాం. అవును. ఎందుకంటే వాళ్ళు దానికోసమే వెయిట్ చేస్తున్నారు. ఎస్, మనల్ని కూడా చులకన చేసి ఇంకెంత లాగుదాం. యువర్ గెటింగ్ ఇట్? ప్రతిదానికి మనం సమాధానం చెప్పక్కర్లా. 2 సమాధానం ఇండైరెక్ట్గా చెప్తాయండి. ఒకటి, మనతో ఉన్న వ్యక్తులు సమాధానం చెప్తారు కొన్నిసార్లు. ఫోర్త్ది బాగా చెప్పారు. మనతో ఉన్న వ్యక్తులు చెప్తారు మనం ఏంటనేది. నంబర్ 2, మనం సాధించిన సక్సెస్ మాట్లాడుతుందండి. మన క్యారెక్టర్, మన వర్త్, మన ట్రాక్ రికార్డ్ అంటాం చూడండి, మన ట్రాక్ రికార్డు కూడా సమాధానం చెప్తుంది. జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు, జనాలు అస్సలు పిచ్చోళ్ళు కాదండి. ఇప్పుడు నేను కంటిన్యూస్గా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాను అనుకోండి, నాగర నువ్వేం లేదు వేస్ట్, చూసేవాళ్ళు ఏం పిచ్చోళ్ళు కాదు. అవును, జనాలకు తెలుసు మీ క్రెడిబిలిటీ ఏంటి అనేది. యువర్ గెటింగ్ ఇట్? ఎస్. సో ప్రతిసారి మనం మాట్లాడక్కర్లా. ఒకటి, మన ట్రాక్ రికార్డే సమాధానం. నంబర్ 2, మనతో ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళు కామ్గా కూర్చోరు, వాళ్ళు సమాధానం చెప్తారు. సో ఇన్ షార్ట్ మై డియర్ ఫ్రెండ్స్, మిమ్మల్ని మీరు ఫస్ట్ చులకనగా చూసుకోకండి. మీ మీద మీకు ఎప్పుడైతే గౌరవం ఉంటుందో, అవతల వాడు చులకనగా చూసినా తగ్గించి మాట్లాడినా అది మీ మైండ్లోకి ఎక్కదు. ఎక్కుతుంది అంటే ఎక్కడో మీ మీద మీకు ఎక్కడో డౌట్ ఉంది, దాన్ని ఒకసారి పరీక్షించుకోండి. ఫెంటాస్టిక్ కశ్యప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.